నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. లక్ష్మీదేవిని ఒక్కొక్క రకంగా పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే గృహంలో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ శ్రీ సూక్తంలో మొట్టమొదటి శ్లోకంలో లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. జాతవేదుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడా, లక్ష్మీదేవిని మా గృహానికి నీ ద్వారా ఆహ్వానిస్తున్నాము అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి అగ్ని అనుగ్రహం కలిగితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అగ్నికి ప్రియమైన దిక్కు ఆగ్నేయ దిక్కు. కాబట్టి మీ గృహంలో శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా ఆగ్నేయం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఆగ్నేయ దీపం పెడితే శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా వట్టివేళ్లు కలిపినటువంటి జలాలతో శంఖ జలాలతో శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. లక్ష్మీదేవి జలాలలో ఉంటుందని పద్మపురాణంలో చెప్పారు. ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులి అంటూ శ్రీ సూక్తంలో మనకు శ్లోకం చెప్పారు. అంటే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించిందని, చిక్లీతుడు అంటే మన్మధుడిని పుత్రుడిగా కలిగి ఉందని శ్రీ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శంఖ జలాలతో కానీ వట్టివేళ్లు కలిపిన జలాలతో కానీ శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవిని శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా పద్మపుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. పద్మపుష్పాలతో పూజించేటప్పుడు శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే అనే ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ పద్మపుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఒకవేళ ఈ శ్లోకం చదువుకోవటం వీలు కాని పక్షంలో ఓం పద్మనాభ ప్రియాయ నమః అనే నామాన్ని పఠిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మపుష్పాలతో పూజించినా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గంధం రాసినటువంటి మారేడు దళాలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తే కూడా శ్రావణమాస ఆఖరి శుక్రవారం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అని శ్లోకం చెప్పారు. రైవత మన్వంతరంలో మారేడు చెట్టు కింద తపస్సు చేసి చివరకు మారేడు చెట్టు రూపంలోకి లక్ష్మీదేవి మారిపోయిందని శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా శనిగ్రహ దోషాలని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అన్నమాచార్యుల వారు సంకీర్తనలు పాడుతూ ఉంటే సాళువ నరసింగరాయలు వారు పిలిపించి ఏదో ఒక పాట పాడు అన్నారు. పాట పాడమంటే పాడడం తప్పు కాదు, చక్కగా పాడాడు. ఎవరి మీద? విష్ణువు మీద. ఇలాంటి పాట నా మీద కూడా రాయు అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు, నీ మీద ఎవడు రాస్తాడు? విష్ణువుని కీర్తించిన నోటితో నిన్నెవడు కీర్తిస్తాడు? పో అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఇక్కడ అమ్మవారి దైవల్ల వాక్కు వచ్చింది. అది లౌకికులను పొగిడితే ఏమవుతుంది? అందుకే రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. భగవంతుడిని నుతించాలి, జ్ఞానాన్ని చెప్పాలి, ధర్మాన్ని చెప్పాలి. అందుకు పలుకు ఎలా ఉండాలి? అన్నమయ్యకి తెలుసు. అందుకే నేటికి గుర్తున్నాడు మనకి. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే రాజు శిక్షించాడు, విష్ణువు రక్షించాడు. అంతే. ఇక్కడ
రక్షించక జరిగింది ఏమిటయ్యా అంటే కొందరు ఆయన దగ్గరికి వచ్చి అన్నట్ట, నువ్వు రాజక్కర్లేదంటావు, ఇది అక్కర్లేదంటావు, పాటలు పాడుకుంటే దేవుడు వచ్చేస్తాడు. భగవత్ సాధన చేస్తూ కూర్చుంటే సంపద ఎక్కడి నుంచి వస్తుందని. సాధన సంపదని ఇస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తప్పకుండా ఇస్తుంది. అన్నమయ్య అంత ధైర్యంగా చెప్పాడు, నాకెవడో సంపదలు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నాడు ఆయన. వీడా నాకు ఇచ్చేది సంపద, ఈ రాజా నాకు ఇచ్చేది, ఆ రాజుకు కూడా ఎవరిచ్చారో వారు నాకు తల్లిదండ్రులు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇది చెప్పాలంటే ఎంత విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేని భక్తి ప్రాణం లేని మనిషి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అసలు విశ్వాసమే భక్తి. ఇది గుర్తించుకోవాల్సిన అవసరం. అందుకని తావళాలు తిప్పుతున్నాను, జపాలు చేస్తున్నాను అనుకుంటూ విశ్వాసం లేకపోతే ఇంకెందుకండి. అంత విశ్వాసం ఉంది మహానుభావుడికి. అది ఇచ్చే ధైర్యం రాజులను కూడా ఎదిరించగలిగేటంత బలాన్ని ఇచ్చింది అన్నమయ్య. గుర్తించుకోండి. ఒక గొప్ప మాట అంటాడు, మాకు మీరిచ్చేది ఏమిటి, పుట్టుభోగులము మేము, భువి హరిదాసులము, నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. మేము పుట్టుకతోనే భోగులం, ఎందుకంటే మహాలక్ష్మి మా అమ్మ అన్నాడు. ఇంకేం కావాలి, అది మేము పుట్టుభోగులం, నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఇది గ్రహించాం కదా. ఒక అన్నమయ్యకైనా అందరికీను. అన్నమయ్యకి మనకి తేడా ఏమిటంటే సత్యాన్ని గుర్తించాడు భక్తుడు, గుర్తించట్లేదు మనం, అంతే తేడా ఇక్కడ. ఆ మాట ఇక్కడ త్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఓ తల్లి, మీ ఇద్దరి చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. అంటే ప్రతి అణువు మీరిద్దరూ కలిసి ఉన్నారు. త్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. నీ చేత విష్ణువు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. ప్రతి అణువులో మీరిరువురు ఉన్నారు. ఇది దర్శించవలసినటువంటి జ్ఞానం అండి. ఓ తల్లి, త్వం మాతా సర్వలోకానా మానకోశం. అడుగుతున్నాడు అమ్మవారిని, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు. ఇది అడగాలండి. విడిచిపెట్టకు. తల్లి ఎలాగూ విడిచిపెట్టదు. నేను విడిచిపెట్టకు అని పిల్లాడు పోరి ఏడుస్తూ ఉంటే తల్లి ఎత్తుకుంటుంది, అవునా లేదా? అందుకు అమ్మవారిని అడగాలి. ఎందుకంటే ఏ పిల్లాడికి ఏడుపే బలం, బాలానాన్ రోదనం బలం. ఈ స్తోత్రములు అమ్మవ దగ్గర అనగలిగితే ఆవిడ విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది. అమ్మ వీటిని విడిచిపెట్టకు అని చెప్తున్నాడు. వేటి అని చూడండి. మాన కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ చజేతా సర్వపావని. ఓ తల్లి, మా నహ కోశం చజేతా. మా కోశాగారాలు విడిచిపెట్టకు. మా కోశాగారాలంటే మా ఇంట్లో ఏముంటుందండి, ట్రెజరీ అనుకోవద్దు. మన ఇంట్లో పెట్టుకున్న ఇనప బీరువా చాలు, అదే కోశం. ఎవడి కోశం వాడుకుంటుంది, వాడి జేబులో పరిసేవాడికి కోశం. ఆ కోశం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఇది అనుకుంటే మంచిదే. మా నహ కోశం చజేతాహ. మా యొక్క కోశములు విడిచిపెట్టకు. గోష్ఠం, మా గోశాలలు విడిచిపెట్టకు. మా గృహం, మా ఇంటిని విడిచిపెట్టకు. ఇక్కడ మా తెలుగు మా కాదండి, సంస్కృతం మా. సంస్కృతంలో మా అంటే వద్దు అని ఒక అర్థము, లక్ష్మి అని ఒక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ వద్దు ఏంటి, వద్దు, విడిచిపెట్టవద్దు. అది ఇక్కడ. మా గోష్ఠం, మా గృహం, మా పరిచ్ఛదం, మా పరిసరాలు విడిచిపెట్టకు అంటున్నారు ఇక్కడ. లక్ష్మీ కళ మా ఇంట్లో ఉండాలి, మా కోశాగారంలో ఉండాలి, మా గోశాలల్లో ఉండాలి, మా ఇంటి పరిసరాల్లో ఉండాలి. అంతేకాదు ఎన్ని అడుగుతున్నాడు, మా శరీరం, నా శరీరాన్ని విడిచిపెట్టకు అంటే అమ్మవారు ఇంట్లో ఉండడం కాదు, ఒంట్లో కూడా ఉండాలి. అమ్మవారు ఒంట్లో ఉంటేనే ఆరోగ్యం, ముఖానికి ఒక కళ, ఒక నవ్వు, ఒక శాంతం ఉంటుందండి. నవ్వే ముఖం, ఆరోగ్యంగా ఉండే శరీరం, ఇవి లక్ష్మీ నిలయాలు. అందుకే అమ్మవారు గేహే దేహే రెండు చోట్ల ఉండాలి. గేహే అంటే ఇంట్లో, దేహే అంటే ఒంట్లో. ఇంట్లో ఒంట్లో లక్ష్మి ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే మీకు నాకు మధ్యలో స్తోత్రం ఉంది. చెప్తూ నేను, వింటూ మీరు స్తోత్రంతో అనుబంధం పెట్టుకున్నాం కనుక ఈ స్తోత్రం మనందరం అమ్మవారిని ఉద్దేశించి చేస్తున్న స్తోత్రం. అందరికీ లభించవలసినటువంటి పరమార్థాలన్నీ ఇందులో కనబడుతున్నాయి. మా శరీరం కళత్రంచ చజేతా. మా శరీరాలను విడిచిపెట్టుకు, భార్యను విడిచిపెట్టుకున్నాడు. అంటే మరి భర్తను విడిచిపెట్టుకుని వేరే చెప్పాలంటే భార్యను విడిచిపెట్టుకుంటుంటే భర్త క్షేమంగానే ఉంటాడు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ స్థానం స్త్రీయే. ఆవిడ బాగుంటేనే వీడు బాగుంటాడు. అది కూడా ప్రధానమైన అంశం ఇక్కడ. గృహిణి గృహముచ్యతే అన్నారు కదా, ఇది గ్రహించవలసిన మరొక అంశం. ఇయం గేహే లక్ష్మీ. భవభూత్ ఉత్తర రామచరితంలో చెప్తున్నాడు. రామచంద్రమూర్తి సీతమ్మని తలంచుకుంటూ అనుకుంటున్నట్ట, ఇయం గేహే లక్ష్మి, నా ఇంట్లో లక్ష్మీదేవి సీతమ్మ అన్నాడు. రాముడికైనా సీతమ్మ లేకపోతే నిలవలేడండి, ఆవిడ లక్ష్మి. అది గృహిణిని విడిచిపెట్టకు అన్నాడు ఇక్కడ. మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం. నా పుత్రుల్ని విడిచిపెట్టకు. చూసారా, ఈ స్తోత్రం చదివేవాడి కొడుకులు పిల్లలు అందరూ కూతుళ్ళు బాగుంటారు. అది అందుకే ఈ స్తోత్రం మా అమ్మా నాన్న చదువుతుంటే నేను బాగుంటానని పిల్లలు అనుకుంటే చాలా మంచిది ఇక్కడ. అంతేకాదు మా సుహృద్వర్గాన్, నా స్నేహితుల్ని విడిచిపెట్టకు.
అందుకే ఈ స్తోత్రం చదివేవాడికి ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వాళ్ళ అదృష్టవంతులండి. స్నేహితుల్ని విడిచిపెట్టకు, మా పశువుల్ని విడిచిపెట్టకు, మా విభూషణం మా అలంకారాలను విడిచిపెట్టకు. చజేథా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. ఎలాగ నువ్వు విడిచిపెట్టకూడదంటే విష్ణువుని ఎలా విడిచిపెట్టకుండా ఉంటావో మా ఇంట్లో అలా ఉండమ్మా అన్నట్టు. ఎంత అందమైన మాట ఇక్కడ. అంటే నిత్యం ఉండాలనే భావం కనిపిస్తున్నది ఇక్కడ. సత్వేన శౌచ సత్యాభ్యాం. స్తోత్రంలో మనకు పాఠం ఉందండి, మనకు చూపిస్తున్నాడు. అమ్మవారు ఎవరిని విడిచిపెడతారు? మళ్ళీ విడిచిపెట్టకంటున్నాం, కానీ అమ్మవారు విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? స్తోత్రం చేస్తూ ఉండాలి, సరిపోదు. ఇక వెంటనే ఇందులో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎవరిని విడిచిపెడతావో చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా నువ్వెవరిని విడిచిపెడతావంటే సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంతే తే నరా సద్య సంత్యక్తాయే త్వయామలే. సత్వగుణం లేని వారిని అమ్మవారు విడిచిపెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు మాటికి చిరాకు కోపాలు ఉంటాయి, వాళ్ళ లక్ష్మి విడిచిపెడుతుంది. ప్రస్తుతం బాగుంది కదా అని అనుకోవద్దు. ఇది వరకు పుణ్యాల మీద ఇప్పుడు ఉంది, కొన్నాళ్ళకి తీసేస్తుంది పాదం. అమ్మవారి పాదాలు మొత్తం ఎక్కడెక్కడ పెడతారంటే 4 చోట్ల పెడుతుంది అమ్మవారి పాదములు. అప్పుడు అమ్మవారిని కామధేనువుగా భావించండి. కామధేనువైన అమ్మవారు ఎక్కడ పాదం పెడితే అక్కడ సంపద ఉంటుంది కదా. అమ్మవారు పాదాలు ఎక్కడెక్కడ పెడతాయో భారతంలో భీష్ముడు చెప్తాడు. అద్భుతమైన మాట, ఆశ్చర్యం వేస్తుంది. 4 చోట్ల పెడుతుంది అమ్మవారి పాదములు. అందుకే 4 చోట్ల ఐశ్వర్యం ఉంటుంది. మీరు వెతుక్కోండి, అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. ఒకటి భూమిపై ఉంటుంది అమ్మవారి పాదం. అందుకే భూమి యందు మన ఐశ్వర్యం పొందుతున్నాం. పంటలు ఇవన్నీ అక్కడే కదా వస్తున్నాయి. మీరు అనుకునే రత్నాలు అన్నీ అక్కడే వస్తున్నాయి. కనుక భూమిపై ఒక పాదం ఉంచింది, ఇంకొక పాదం అగ్ని యందు ఉంచింది అమ్మవారు. అందుకే అగ్ని ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే జాతవేదో ఆవహ, అగ్నిని ఆశ్రయించుకుని ఉంటుంది అమ్మవారు. అందుకే ఎక్కడ యజ్ఞాగ్ని ఉంటుందో, ఎక్కడ అగ్నిహోత్ర గృహాలు ఉంటాయో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. భారతదేశం యజ్ఞం ద్వారా తరించే లక్షణము కలిగిన దేశం. దీనికి యజ్ఞమే ఎప్పటికైనా మంచిది. కనీసం ఇంట్లో 2 పూట్ల దీపం పెట్టుకోండి, అప్పుడైనా మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఇది తెలుసుకోండి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సిరులు కురిపించే చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి. ఈ శ్రావణ మాసం, శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం ఈరోజు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం ఆమె యొక్క మహాలక్ష్మి కుటుంబాన్ని గురించి తెలుసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మహాలక్ష్మీదేవి గోత్రం భార్గవి. భార్గవి గోత్రోద్భవస్య అనుకొని ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. భర్త సాక్షాత్తు శ్రీహరి. ఆమె యొక్క తల్లి పాలసముద్రం అండి. తండ్రి భృగు మహర్షి, సోదరుడు చంద్రుడు, కోడలు సరస్వతి, మనవడు నారదుడు, ఇక పుత్రులు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు, అక్క జ్యేష్ఠాదేవి, ఆమె భర్త శనైశ్వరుడు. ఇది లక్ష్మీదేవి యొక్క కుటుంబము యొక్క ప్రభావం. ఊరికే మనం ఆ యొక్క లక్ష్మీ కుటుంబాన్ని కూడా మనసులో తలుచుకొని శుక్రవారం నాడు అందరికీ వందనం చేస్తే అందరూ మన పట్ల దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తారు అన్నమాట. శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని కలువ పూలతో, పద్మపుష్పాలతో పూజ చేయాలి. ఎందుకంటే ఈమె పద్మప్రియ. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అన్నారు. పద్మపుష్పాలంటే పరమ ఇష్టం ఆ చక్కని తల్లికి. అందుకే పద్మపుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర నామావళి చేయాలి.
అంతేకాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా తెరిచి ఉంచాలి. ఉదయం పూట సాయంత్రం పూట కూడాను తప్పనిసరిగా దీపారాధన అనేటువంటిది చేయాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలి అనేటువంటి నియమం కూడా లేదు. గృహస్థులే కాదు, గృహము కూడాను శుచి శుభ్రతతో ఉండాలి. ముంగిట్లో కూడా లక్ష్మీ కళ అనేటువంటిది కనిపించాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోకి వచ్చి తీరుతుంది. ప్రధాన ద్వారం కూడా లోపలికి వస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి ద్వాదశి రాత్రి 2:26 వరకు. నక్షత్రం పునరసు సాయంకాలం 5:58 వరకు. శేషంగా మిగిలిన వర్జం ఉదయం 7:01 వరకు. మరల రాత్రి 2:32 నుంచి 4:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:07 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:50 నేటి విశేషాలు: శ్రావణ శుక్రవారం, అలాగనే ప్రదోషం కూడా ఉంది. ముఖ్యంగా వ్యతిపాత యోగం ఉంది. శుక్రవారం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారం కావడం వలన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించలేకపోయినటువంటి వారు కొందరు ఈరోజు కూడా చేసుకుంటారు, మరికొందరు 5 వారాల పాటు చేసుకుంటారు. అయితే ప్రస్తుత అంశంలో ఈ శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారాను, లక్ష్మీ నారాయణులకు మారేడు పత్రాలతో పూజ చేయడం ద్వారాను సంపదలు సిద్ధిస్తాయి. అలాగనే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మారేడు దళాలతో శంకరుని అర్చించడం ద్వారా సకల పాపక్షయం. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపం పోగొడుతుందట ఒక్క మారేడు దళం శివునికి సమర్పిస్తే. అలాగనే ఈరోజు వ్యతిపాత సాయంకాలం 5:48 వరకు ఉంది. ఆ కారణంగా ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 5:48 లోపులో గురివింద గింజంత ఎత్తు బంగారం, అంటే సుమారుగా 1/4 గ్రాము 250 మిల్లీగ్రాములు, దాన్ని దానం చేస్తే మేరు పర్వతం దానం చేసినంత ఫలితంట. సావకాశం ఉన్నవాళ్ళు దాన్ని చేయవచ్చు. సావకాశం లేని వాళ్ళు కూడా మానసికంగా చేసిన పుణ్యం కూడా కలియుగంలో కలిసి వస్తుంది. కాబట్టి సూర్యోదయం నుంచి సాయంకాలం 5:48 వరకు చక్కగా జనని కనకవృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రం జపించుకుంటూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే, మనం దానం చేసేప్పుడు కూడా వారి లోపల ఉన్న దైవానికి దానం చేయాలి, మనిషికి కాదు. అందుకనే ఇస్తే నిమ్మవాయనం పుచ్చుకుంటే నిమ్మవాయనం,
నా చేతి వాయనం ఎవరు తీసుకున్నారు అంటే గౌరీదేవి అని సమాధానం చెబుతారు. అందుకని ఆ వ్యక్తిలో దైవాన్ని దర్శించడం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధమైనటువంటి చర్య ద్వారా మానసికంగా అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తూ జనని గనక వృష్టి దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా దాన ఫలితం బాగా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. పరమమంగళ ధ్వనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధ్వనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అని వర్ణిస్తారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణం తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు. అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచె జారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కూడుకుని ఉంటుంది. అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధ్వనులు వినపడతాయి. ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి, ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి, ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు వినపడతాయి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి. అందుకే మరాళి మందగమన, ఆవిడ మెల్లగా నడిచి వెడుతుంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులు కూడా వినపడతాయి. ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు, లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక. ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు. ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు. ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇది కదా శివుడు చెప్పాడు, సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం సర్వవ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం. పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం. ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరాయి. ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు, అవి సౌభాగ్య సూచన. ఎందుకని అంటే చూడండి, పురుషుణ్ణి దెప్పి పొడుస్తుంటారు. ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, పాపం ఏదో ఆయనే వండుకుంటూ ఉంటాడు, చెయ్యి కాల్చుకున్నాడు అంటారు. ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం. చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష, ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చే శనివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విష్ణుస్వరూపానివి, నిత్యానపాయివి, తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లుమంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధనం. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు కదా తూర్పు దిక్కుకు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రాజు ఏమాత్రం ప్రమాదపడినా ఇంకా ఇటువంటి ఎన్నో రకాల వాళ్ళు పుడతారు. అందుచేత రాజు ప్రజాహితంలో విశేషంగా ప్రవర్తించాలి. క్షత్రియుడు ఏమాత్రం ప్రమాదపడినా మహాదోషం కలుగుతుంది. ప్రజా సంకరానికి కారకులైనటువంటి అధర్మపరులు పెరిగిపోతారు. శీతాకాలం కాకపోయినా చలి వేస్తుంది. శీతాకాలంలో చలి ఉండదు. అనావృష్టి, అతివృష్టి, రోగాలు ఇవన్నీ కూడా ప్రజలను పీడిస్తాయి. ధర్మ ప్రవర్తనలో రాజు ఏమరిపాటుతో ఉంటే తోకచుక్కలు, అరిష్టగ్రహాలు కనిపిస్తాయి. రాజ వినాశనాన్ని సూచించే ఉత్పాతాలు కనిపిస్తాయి. తనను తాను రక్షించుకోలేని రాజు ప్రజలను రక్షింపలేడు. ప్రజలు కూడా అతని రాజ్యం నుండి తొలగిపోతారు. తర్వాత రాజు నశిస్తాడు. ఒకడి చేత సొమ్మును ఇద్దరు కలిసి లాక్కుంటారు. ఇద్దరి సొమ్మును చాలామంది కలిసి లాక్కుంటారు. అదంతా రాజదోషమని చెబుతారు. ధర్మం విడిచి రాజు ప్రమాదపడితే ప్రజల్లో ఇది నాది అనే భావం ఎవరిలోనూ నిలవదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. ఉతత్యుడు ఇలా చెబుతున్నాడు. మేఘుడు సకాలంలో వర్షించడం, రాజు ధర్మాన్ని చక్కగా నడిపించడం అనేదే మహాసంపద. ఇది ప్రజలను సుఖంగా నిలుపుతుంది. యో న జానాతి హర్తుం వా, యో న జానాతి హర్తుం వా, వస్త్రాణం రజకోమలం, వస్త్రాణం రజకోమలం, రక్తానాం వా శోధయితుం, రక్తానాం వా శోధయితుం, యథా నాస్తి తథైవ సహ, యథా నాస్తి తథైవ సహ. కర్మశూద్రే కృషిర్వైశ్యే, కర్మశూద్రే కృషిర్వైశ్యే, దండరీతిస్య రాయని, బ్రహ్మచర్యం తపో మంత్రాగ, బ్రహ్మచర్యం తపో మంత్రాగ, సత్యం చాపి ద్విజాతిషు, సత్యం చాపి ద్విజాతిషు. వృత్తి పనులు శూద్రునిలో వ్యవసాయం, వైశ్యునిలో దండనీతి, రాజులో బ్రహ్మచర్యము, తపస్సు, మంత్రాలు, సత్యం అనేవి బ్రాహ్మణుల్లోనూ స్థిరపడి ఉన్నాయి. వస్త్రాలు ఉతకటంలాగా ఆ వర్ణాల వారి శీల దోషాలను పూర్తిగా పోగొట్టే క్షత్రియుడే ప్రజలకు తండ్రి. అతడే ప్రజాపతి. కృతం, త్రేతం, ద్వాపరం, కలి అని రాజ ప్రవర్తనలన్నీ 4 యుగరూపాలుగా ఉంటాయి. నిజానికి రాజే యుగపురుషుడని అంటారు. రాజు ధర్మ విషయంలో పొరపడితే చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు అన్నీ చెడిపోతాయి. రాజు తన ధర్మం విషయంలో పొరపడితే త్రేతాగ్నులు లేవు, వేద విద్యలు లేవు, దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలు లేవు, అన్నీ చెడిపోతాయి. రాజే సర్వభూతాలకు కర్త, రాజే వినాశకుడు. అతడు ధర్మాత్ముడైతే కర్త, అధర్మపరుడైతే వినాశకుడు. రాజు ప్రమాదపడితే రాజు భార్యలు, పుత్రులు, బంధువులు, స్నేహితులు అంతా కట్టకట్టుకొని ఏడవలసి వస్తుంది. రాజు అధర్మపరుడైతే ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఒంటెలు, కంచరగాడిదలు, గాడిదలు ఇటువంటి జంతువులన్నీ దుఃఖిస్తాయి. మాందాత దుర్బలుడైన వారి రక్షణ కోసమే బలవంతుడైన రాజును విధాత సృష్టించాడు. బలమంతా ప్రతిష్ఠితమై ఉన్న రాజు దుర్బలుడైతే ఆ అనర్థం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజు అధర్మపరుడైతే దుర్బల ప్రాణులను రక్షించేవారు, వారి బంధువులు మొదలైన వారు ఎంతో దుఃఖిస్తారు. దుర్బలుడి కన్ను మహర్షి కన్ను, పాము కన్ను, ఈ 3 సహించరానివి. అందుచేత దుర్బలుడి దగ్గరకు చేరకు నాయన. బలహీనులు అవమానపడకుండా చూసుకుంటూ ఉండాలి. బంధు సహితంగా నిన్ను దుర్బలుల కళ్ళు మాడిచివేయకుండా ఉండుగాక. దుర్బలుడి వలన మాడిపోయిన వాని కులంలో ఏమీ మెలవదు, అది వేళ్లతో సహా దహించి వేస్తుంది. అందుచేత దుర్బలుడిని చేరకు. రాజ్యంలో దుర్బలుడు లేకుండా చెయ్యి. బలవంతుడి కంటే దుర్బలుడే ఎక్కువ. వాడి బలం వాయుదేవుడి బలం వంటిది. వాడి బలంతో దగ్ధమైనది ఏదీ మిగలదు. అవమానం పొంది దెబ్బతిన్నవాడు మొరపెట్టుకున్న రక్షకుడు ఆదుకోకపోతే వాడు చేయరాని చేస్తాడు. అప్పుడు ఆ దండం రాజును చంపేస్తుంది. అందుచేత రణంలో నిలిచిన వీరునిలాగా దుర్బలుడిని తినేయకు.
అగ్ని తనకు ఆశ్రయం ఇచ్చిన కట్టెను కాల్చివేస్తుంది. అలాగే నిన్ను దుర్బల చూపులు కాల్చివేయకుండు కాక. యాని మిథ్యాభి శస్తానాం పతంత్య శ్రూణిరోధతాం పతంత్య శ్రూణిరోధతాం తాని పుత్రాన్ పశూన్ ఘ్నంతి తాని పుత్రాన్ పశూన్ ఘ్నంతి తేషాం మిథ్యాభి సంశనాత్. తప్పుడు శిక్షను పొంది ఏడ్చే వారి కన్నీరు ఏడిపించిన వారి పుత్రులకు పశువులను చంపుతుంది. దీనికి కారణం తప్పుడు శిక్ష. తాను చేసిన పాపం తన పట్ల లభింపకపోతే పుత్రుల మీదనో మనుమల మీదనో మునిమనుముల మీదనో ఫలిస్తుంది. అబలుడు చంపబడుతూ రక్షకుడిని పొందలేకపోయినప్పుడు దైవకృతంగా దారుణ దండం ఆ చంపేవాని మీద పడుతుంది. యోగ్యులైన జానపదులు బ్రాహ్మణులలాగా బిచ్చమెత్తితే అటువంటి వారు వెంటనే భిక్షక రూపంలో రాజును చంపుతారు. అంటే నిరపరాధులను తీర్మానం ఇస్తారు కదా, నిరపరాధులకి మరణశిక్షణ అని చెప్పి. వాళ్ళందరికీ కూడా ఎవరు శిక్షిస్తారో ఆ శిక్ష చేసేవాడికి కూడా ఆ పాపం ఉంది అన్నారు నిరపరాధులకి. అందుకని జాగ్రత్తగా అపరాధాన్ని కనిపెట్టాల. అంతే, ఎన్నేండ్లైనా పర్వాలేదు, ఆజీవంగా వాడు ఉండి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తప్పు శిక్ష మాత్రం ఇవ్వకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. తన రాజ్యంలో చాలామంది ఉద్యోగులు అవినీతి పరులే ప్రవర్తిస్తుంటే అది రాజు యొక్క పాపమే అవుతుంది. కుయుక్తులతో కానీ కామంతో కానీ అర్థం కోసం కానీ రాజు ధనం గ్రహిస్తే దాన్ని మళ్ళీ ఇమ్మని వారు జాలిగా అడుగుతూ చనిపోతే పాపం. అది నిజంగా రాజుకు చావే అవుతుంది. ఒక పెద్ద వృక్షం మెలుస్తుంది, పెరుగుతుంది. దాన్ని ఎన్నో ప్రాణులు ఆశ్రయించి ఉంటాయి. ఆ చెట్టు నరకడమో కాల్చడమో చేస్తే దాన్ని ఆశ్రయించిన పక్షులన్నీ గూడు లేనివి అవుతాయి. రాష్ట్రంలో ఉత్తమ ధర్మం ఆచరించేవారు రాజు యొక్క సంసారాన్ని సద్గుణాన్ని ప్రశంసిస్తే రాజు యొక్క పాపం పోతుంది. ఒకవేళ వారికి ధర్మం ఏమిటో తెలియక అధర్మం ఆచరిస్తే వెంటనే రాజు యొక్క పుణ్యమంతా అతన్ని వదిలిపోతుంది. పాపాత్ములు బాహాటంగా తిరిగే చోట రాజులకు సజ్జనులకు పాపం కలుగుతుంది. అంటే సత్ప్రవృత్తి లేని వారిని రాజు శిక్షిస్తే అప్పుడు అతని రాజ్యం వృద్ధి పొందుతుంది. అంటే మంత్రులను మనసారా మన్నిస్తూ రాజు రహస్య ఆలోచనలతోనూ యుద్ధంలోనూ నియోగించాలి. అప్పుడు ఆ రాజు యొక్క రాష్ట్రం వర్ధిల్లుతుంది. అతడు చిరకాలం సర్వభూమిని అనుభవిస్తాడు. మంచి పనిని చక్కని మాటను తెలుసుకొని అటువంటి వాటిని రాజు పూజిస్తే ఉత్తమ పుణ్యాన్ని ధర్మాన్ని పొందుతాడు. సంవిభజ్య యదా భుంక్తే సంవిభజ్య యదా భుంక్తే నామాత్యా నవమన్యతే నామాత్యా నవమన్యతే నిఘంతి బలినం దృప్తం నిఘంతి బలినం దృప్తం సరాజ్ఞో ధర్మ ఉచ్యతే సరాజ్ఞో ధర్మ ఉచ్యతే. పంచుకొని తినడం, మంత్రులను అవమానింపకపోవడం, గర్వం గల బలవంతుని చంపడం అనేవి రాజధర్మాలు. వాక్కుతో చేష్టలతో అందరినీ రక్షిస్తూ కొడుకును కూడా సహింపకపోవడం రాజధర్మం అని చెప్పబడుతుంది. బలహీనులైన నరులకు తనకు ఉన్న దానిని పంచి ఇస్తూ వారిని బలవంతులను చేయడం రాజధర్మం అని చెప్పబడుతుంది. రాష్ట్రాన్ని రక్షించడం, దోపిడీ దొంగలను వెళ్ళగొట్టడం, యుద్ధంలో జయించడం రాజధర్మం అని చెప్పబడుతుంది. క్రియతో కానీ మాటతో కానీ పాపం చేస్తే వాడు తనకు ఇష్టుడైన శిక్ష విధిస్తే అది రాజధర్మం అనిపించుకుంటుంది. వైశ్యులను కన్నబిడ్డలలాగా రక్షించి మర్యాద భంగం చేయకపోతే అది రాజధర్మం అనిపించుకుంటుంది. రాగద్వేషాలు విడిచి శ్రద్ధతో బాగా దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేస్తే అది రాజధర్మం అవుతుంది. దీనులు
అనాథులు, వృద్ధులు వీరి కన్నీరు తుడిచి ఆనందం కలిగిస్తే అది రాజధర్మం అనిపించుకుంటుంది. అంతకన్నా వేరే లేదు. మిత్రులను వృద్ధి పొందించటం, శత్రువులను పీకివేయడం, సజ్జనులను పూజించడం ఇది రాజధర్మం. అంటే సత్యాన్ని ప్రీతితో రక్షించడం, నిత్యము భూమిని దానం చేయటం, అతిథులను సేవకులను మన్నించడము ఇది రాజధర్మం అనిపించుకుంటుంది. నిగ్రహానుగ్రహౌ చోభౌ నిగ్రహానుగ్రహౌ చోభౌ యత్ర స్యాతాం ప్రతిష్ఠితౌ యత్ర స్యాతాం ప్రతిష్ఠితౌ అస్మిన్ లోకే పరే చైవ అస్మిన్ లోకే పరే చైవ రాజా స ప్రాప్నోతే ఫలం రాజా స ప్రాప్నోతే ఫలం. నిగ్రహం, అనుగ్రహం రెండు ఎవరిలో నిలిచి ఉంటాయో ఆ రాజు ఇహపరాలు రెండింటా సత్ఫలం పొందుతాడు. మాంధాత రాజు నిజానికి యముడు, కానీ ధార్మికులకు పరమేశ్వరుడు. ఇంద్రియాలను అదుపు చేస్తే ఐశ్వర్యం పొందుతాడు. ఋత్విజులను, పురోహితులను, గురువులను సత్కరించి అవమానించక చక్కగా ఆదరిస్తే అది రాజధర్మం అవుతుంది. యముడు ప్రాణులన్నిటినీ ఎక్కువ తక్కువలుగా లేకుండా అదుపు చేస్తాడు. అలాగే రాజు కూడా చెయ్యాలి. విధి అనుకొని ప్రజలను అదుపు చెయ్యాలి. 1000 కన్నులున్న ఇంద్రునితో రాజును పోలుస్తారు. అతడు దేనిని ధర్మంగా చూస్తాడో అదే ధర్మం అవుతుంది. సహనం, బుద్ధి, ధైర్యం, మతి, తెలుసుకోవాలనే కోరిక, మంచి చెడు అనే వాటిని అందరికీ ఎప్పుడూ రాజు పొరపడకుండా నేర్పాలి. అందరినీ కలుపుకోవడం, దానం, తీయగా మాట్లాడడం కూడా ప్రజలను నేర్పాలి. పౌరులను, జానపదులను సుఖానికి లోటు లేకుండా రక్షించాలి. అసమర్థుడైన రాజు ఎన్నడూ ప్రజలను రక్షింపలేడు. రాజ్యభారం చాలా గొప్పది. రాజ్యం చేయడం చాలా కష్టం. దండనీతి తెలిసిన వాడు ప్రాజ్ఞుడు, శూరుడు అయిన రాజే రక్షింపగలడు. దండించడం తెలియని వానికి, పేడికి బుద్ధి లేని వానికి అది శక్యం కాదు. సద్వంశంలో పుట్టినవారు, సమర్థులు, రాజభక్తి కలవారు, చాలా విద్యలు నేర్చిన ఉత్తముల చేత అందరి బుద్ధులు, ఆశ్రమంలో ఉన్నవారి బుద్ధులు కూడా పరీక్షించు. సర్వ ప్రాణుల పరమధర్మాన్ని నీ దేశంలోనూ పరదేశంలోనూ తెలుసుకుంటే నీ ధర్మం నశించదు. అందుచేత అర్థకామాల కంటే ధర్మమే మేలైంది. ధర్మాత్ముడు ఇహపరలోకాలలో సుఖవృద్ధి పొందుతాడు. మనుష్యులు రాజపూజ్యత కోసం భార్య పుత్రులను కూడా విడిచిపెడుతున్నారు. అందరినీ కలుపుకోవడం, దానం, తీయని మాట, పొరపడకపోవటం, శుచిత్వం ఇవి రాజుకు గొప్పదనం కలిగిస్తాయి. మాందాత వీటి విషయంలో ఎన్నడూ పొరపడకు. రాజు అప్రమత్తుడై తన యొక్క శత్రువుల యొక్క దోషాలను గమనించాలి. తన లోపం ఎవరికీ తెలియకూడదు. శత్రువులను దోషాల్లో ఇరికించాలి. ఇంద్ర, యమ, వరుణాలు, రాజఋషులు అంతా నడిచిన తీరిది. ఈ తత్వం విడవక పాలించు. మహారాజా, రాజఋషులు సేవించిన ఆ విధానం ఆచరించు. ఇప్పుడే దివ్య మార్గం ఆశ్రయించు. ధర్మవర్తన కల రాజును ఇహపరాల్లో శక్తిమంతులైన దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు కీర్తిస్తారు అని ఉతాత్యుడు చెప్పగా మాంధాత నిశ్శంకంగా ఆచరించాడు. భూమినంతా ఒక్కడే వశపరుచుకున్నాడు. ధర్మరాజా, మాంధాతలాగా నీవు ధర్మం చక్కగా ఆచరించి భూమిని రక్షించు. అప్పుడు స్వర్గంలో స్థానం పొందుతావు అని భీష్ముడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. ధర్మం మీదనే నిలబడాలి అనుకునే ధార్మికుడు ఎలా ప్రవర్తించాలో చెప్పు తాత అని యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు. భీష్ముడు అన్నాడు, ఇందులోనూ ప్రాచీనమైన ఇతిహాసం ఒకటి చెబుతాను. అర్థతత్వం తెలిసిన మేధావి వామదేవుడు దీన్ని గానం చేశాడు. వసుమనుడు అనేటువంటి రాజు జ్ఞాని, ధృతిమంతుడు, పవిత్రుడు. అతడు వామదేవుడు అనే మహర్షిని ఇలా అడిగాడు, స్వామి, ధర్మార్థాలతో కూడిన మాటలతో నన్ను శాసించండి. ఎటువంటి ప్రవర్తన ఉంటే నా ధర్మం నుండి తొలగకుండా ఉంటానో చెప్పండి అన్నాడు. అప్పుడు
వసుమనుడితో వసుదేవ మహర్షి వామదేవ మహర్షి ఇలా అన్నాడు. వామదేవుడు, ధర్మమే వాను వర్తస్వ, ధర్మమే వాను వర్తస్వ, న ధర్మాద్విద్యతే పరం, న ధర్మాద్విద్యతే పరం, ధర్మే స్థితా హి రాజానః, ధర్మే స్థితా హి రాజానః, జయంతి పృథివీ మిమాం, జయంతి పృథివీ మిమాం. ధర్మాన్ని అనుసరించు, ధర్మాన్నే మించినది ఏదీ లేదు. ధర్మం మీద నిలిచిన రాజులు ఈ భూమిని జయిస్తారు. అర్ధసిద్ధి కంటే ధర్మమే మంచిదనుకునే రాజు ధర్మవృద్ధి మీద బుద్ధి పెట్టి ధర్మంతో శోభిల్లుతాడు. అధర్మం మీదనే దృష్టి నిలిపి బలవంతాన ప్రవర్తించే రాజు త్వరలో ధర్మార్థాలు రెండూ విడిచి వెళ్ళిపోతాడు. దుష్టులు పాపులైన ధర్మార్థ మంత్రులతో కూడి ధర్మనాశనం చేసే రాజు వధింపదగినవాడు. వాడు వెంటనే సపరివారంగా నశిస్తాడు. ఏ ప్రయోజనము సాధింపగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆత్మస్తుతి చేసుకునే రాజు భూమినంతటిని పొందిన త్వరగా నశిస్తాడు. అథ దదానః కళ్యాణం, అథ దదానః కళ్యాణం, అనసూయుర్ జితేంద్రియక, అనసూయుర్ జితేంద్రియక, వర్ధతే మతిమాన్ రాజ, వర్ధతే మతిమాన్ రాజ, శ్రోతోభిరివ సాగరగ, శ్రోతోభిరివ సాగరగ. శుభాలు పొందుతూ అసూయ లేకుండా ఇంద్రియాలను జయించిన రాజు బుద్ధిమంతుడై నదీ ప్రవాహాలతో సముద్రంలాగా వృద్ధి పొందుతాడు. ధర్మార్థ కామాలతో కానీ బుద్ధితో కానీ మిత్ర సంపదతో కానీ ఎన్నడూ రాజు నేను పరిపూర్ణుడని అని భావించకూడదు. ఈ అన్నిటిలోనే లోకయాత్ర ప్రతిష్టమైంది. దీనిని విని పాటించే రాజు కీర్తి సంపదలను ప్రజలను వశపరుచుకుంటాడు. ఇలా ధర్మోత్సాహం కలిగి ధర్మ ప్రయోజనాలను చక్కగా ఆలోచిస్తూ అర్థాలను చక్కగా సేవించేవాడు నిశ్చయంగా గొప్పదనం పొందుతాడు. దాన స్వభావం లేనివాడు, ఎవరితోనూ స్నేహం లేనివాడు, దండంతో మాత్రమే ప్రజలను మళ్లించేవాడు, సాహస ప్రవృత్తి అయినటువంటి రాజు త్వరగా నశిస్తాడు. పాపం చేసేవాడిని బుద్ధితో కనిపెట్టలేని బుద్ధిరహితుడు ఇహమునందు అపకీర్తి పాలవుతాడు, పరమనందు నరకం పొందుతాడు. వ్యసనం మానవుల్లో పుట్టి ఆ మానవునే చంపుతుంది. అలాగే గౌరవించేవాడు, దాత, మృదు స్వభావుడు, వశవర్తి అయిన వానిని మానవులు చంపాలనుకుంటారు. ధర్మ విషయంలో గురువు లేనివాడు, ఇతరులను అడగనివాడు, ధనలాభంతో మాత్రమే వ్యవహారం చేసేవాడు. అయితే రాజు చిరకాలం సుఖపడడు. గురు ప్రధాను ధర్మేషు, గురు ప్రధాను ధర్మేషు, స్వయమర్థాన వేక్షిత, స్వయమర్థాన వేక్షిత, ధర్మ ప్రధానో లాభేషు, ధర్మ ప్రధానో లాభేషు, సచిరం సుఖమశ్నుతే, సచిరం సుఖమశ్నుతే. ధర్మ విషయంలో గురువును మంత్రిని అడిగి తెలుసుకునేవాడు, స్వయంగా అన్ని పనులు పరిశీలించేవాడు, లాభాలలో ధర్మమే ప్రధానంగా గలవాడు. ఇటువంటి రాజు చిరకాలం సుఖపడతాడు అన్నాడు వామదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.